దసరా పండుగలోపు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తామని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుండే కాకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి జర్నలిస్టులకు పూర్తి సహకారం ఉంటుందన్నారు. నల్గొండ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటైన నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని సోమవారం నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన పులిమామిడి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాది రమేష్లతో పాటు ప్రెస్ క్లబ్ పాలనా వర్గానికి, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం నుండే కాకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి జర్నలిస్టుకు పూర్తి సహకారం ఉంటుందని, అలాగే వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టితో పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలాగా పనిచేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసిన జర్నలిస్టులకు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోరిక అందని ద్రాక్షలాగే మిగిలిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫలాలు తప్పకుండా అందుతాయని అన్నారు. దాదాపు ఒక ఏడాదిలోనే అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, జర్నలిస్టులకు వేదికగా ఉండే ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్టుల జాబితాను సిద్ధం చేయాలని, ఆ జాబితా కూడా పూర్తి పారదర్శకతతో చేయాలన్నారు. నిజాన్ని నిర్భయంగా వెలికితీసే జర్నలిస్టులకు ఎప్పుడు తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి మంచి వేదికను ఏర్పాటు చేయడం శుభసూచకమని అన్నారు. అలాగే జర్నలిస్టుల సమస్యలు కూడా మంత్రి కోమటిరెడ్డి దృష్టిలో ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఏండ్ల తరబడి ఉన్న సమస్యలు తొందరలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు. అనంతరం ఈ సమావేశానికి హాజరైన జర్నలిస్టులందరినీ నూతన అధ్యక్ష, కార్యదర్శులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులిమామిడి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాది రమేష్, ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏచూరి భాస్కర్, ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్ఛార్జ్ సాంబశివారెడ్డి, ఉపాధ్యక్షులు రవిశంకర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరెడ్డి, సల్వాది జానయ్య, సివిఆర్ బ్యూరో ఇన్ఛార్జి వెంకటరెడ్డి, వార్తా ఇన్ఛార్జి వీరస్వామి, నవతెలంగాణ ఎడిషన్ ఇన్ఛార్జి మేకల వరుణమ్మ, ప్రెస్ క్లబ్ కోశాధికారి దండంపల్లి రవికుమార్, క్రీడల కార్యదర్శి మధు, కంది బజరంగ్ ప్రసాద్, స్థానిక కౌన్సిలర్ గణేష్, మల్లికార్జున్, ఎస్కే సలీం, బత్తుల శ్రీనివాస్, మానే శోభన్ బాబు, సైదాచారి, గుండాల యాదగిరి, లింగయ్య, సోమ చంద్రశేఖర్, కోటి, ముచ్చర్ల శ్రీనివాస్, కారింగి వెంకన్న, రాంప్రసాద్, సాయి, ఖలీం, మధు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆదేశం మేరకు మా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇమ్మటే వీళ్ళు అడగగానే ఒక 2 డేస్లో ఒక తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాం అరేంజ్ చేయడం చైర్మన్ గారికి, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు రాసే వార్తల వల్ల ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత పత్రికా రంగంలో కొద్ది ఇబ్బందులు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు విలేకరు లెక్క అయిపోతున్నారు. అది కాకుండా పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ నల్గొండ అభివృద్ధిని భాస్కరణ చెప్పింది ముందు అభివృద్ధి గురించి ఏ విధంగా డెవలప్ చేస్తే దీన్ని ముందు తీసుకుంటూ బ్రాండ్ తీసుకుపోతే బాగుంటుంది చెప్పిండు. మీరు చేసే కార్యక్రమంలో ఈ దేశంలోనే 2వ అవార్డు రావడం జరిగింది నల్గొండ మున్సిపాలిటీకి. అంటే మీరు రాసే వార్తలు, మీరు తీసే ఫోటోలు, ఇక్కడ చేసే మున్సిపాలిటీ పాలకవర్గం చేసేటువంటి అదే ప్రభుత్వ అధికారులందరూ చేసే కార్యక్రమం తీసుకున్నట్టయితే మనం దేశంలో 2వ స్థానానికి వెళ్ళిపోయాం. అంటే దాని అవార్డు కూడా మన చైర్మన్ సాబ్ తీసుకోవడం జరిగింది. దానిలో పాత్ర మీది కూడా ఉంది. అంటే ఇక్కడ చేసే కార్యక్రమాలు ఏదైతే తీసుకోబోతారో మీరు రాస్తుంటారో ఆ న్యూస్ అందరి దగ్గర పోతుంది. కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు ముందు కూడా మన మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున ముందు తీసుకునే విధంగా మనకు సమస్యలు అయితే రమేష్ గారు చెప్పేటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టి తీసుకుపోయి మీకు మళ్ళీ వచ్చి దసరా, రేపు దసరా టార్గెట్, మళ్ళీ దసరా టార్గెట్ పెట్టుకుందాం. అప్పటి వరకు మీకు దాంట్లో తీసుకునే విధంగా మనందరం కలిసిగా మంత్రి గారి మీద దృష్టి తీసుకునే, ప్రభుత్వం దృష్టి తీసుకునే విధంగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు మీకు శాశ్వత బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసే విధంగా మేము ఒక మోడల్ ప్రెస్ క్లబ్ నల్గొండ ఉండే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తున్నాం. ఇంకోటి మన పత్రికా రంగంలో చాలామంది సోదరులు గతంలో నేను గమనించిన అప్పుడు సాయం చేసే అవకాశాలు కూడా కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ పెట్టినప్పుడు మేము చూసాం. అంటే మా పరిస్థితి కూడా మేము 10 ఏళ్ళ అధికారులు ఏం కాబట్టి మేము చేయలేకపోయాం. మాది గవర్నమెంట్ వచ్చింది, ప్రభుత్వ పరంగానో మా వ్యక్తిగతంగా సాయం చేసే విధంగా మీ దాంట్లో బీద పిల్లలు ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉండరో వాళ్ళకు కూడా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళ కుమారుని పేరున వాళ్ళకు ఫ్రీగా ఎడ్యుకేషన్ చదివిస్తుంది. అలాగే మనలో ఎవరైతే ప్రతిభ ఐఐటి ఎంబీబీఎస్ వాళ్ళకి వీళ్ళిద్దరికీ చేస్తుంది. కాబట్టి మన దాంట్లో కూడా మన సోదరులు, ప్రతిగా సోదరులు కానీ
ప్రెస్ వాళ్ళందరికీ కుటుంబ సభ్యులు ఎవరైనా మీరు మంచి చదువుకున్న వాళ్ళకి కూడా మేము చేయిస్తాం. మీకు తెలుసు ఆ విషయం, మీరే ప్రతి రాస్తున్నారు. ప్రతి ఫౌండేషన్ దాదాపు 100 మంది స్టూడెంట్ చదివిస్తుంది సార్ ఎంబీబీఎస్ వాళ్ళు. మన నలుగురు వాళ్ళు ఎక్కువ ఉండే విధంగా గ్యారంటీ మీరు సీట్ తెచ్చుకోండి, వెంకట సార్ చదివించే బాధ్యత సార్ తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మీరు కూడా యూజ్ చేసుకోవాలని, మీకు కూడా ఆపద ఉన్నట్టయితే వ్యక్తిగతంగా కూడా మా దృష్టి కూడా తీసుకురండి. మేము కూడా సాయం చేస్తే కూడా మేము సిద్ధంగా ఉంటాం. నేను కానీ మా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ మా ప్రీతం నాయక్ వెంకట గారు కూడా సాయం చేసే విధంగా మేము ముందుకు పోతుంది చేసుకుంటూ మీరందరూ మంచిగా ఉండండి. మమ్మల్ని కూడా మీరు మంచిగా చూడండి, మీరు మంచిగా ఉండండి. నలుగురు అందరినీ మంచి వార్తలు రాసే విధంగా మన బజరంగ కూడా అవార్డు వచ్చింది. వెంకట సార్ ఒక ప్రచారం పోయినప్పుడు చూస్తే ఫోటో న్యాచురల్ ఫోటో వచ్చింది చూసినాం. అంటే దాని నైపుణ్యతో తీసేదానికి మనకు ఎప్పుడు కూడా ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. కాబట్టి మేము కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఈరోజు ఓపెన్ చేసే ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం మాకు రమేష్ గారికి నాకు కల్పించేందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్ ఆఫీస్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. గతంలో నల్గొండ మున్సిపాలిటీ పక్కన ఉన్నటువంటి ఐసిడిఎస్ కాంప్లెక్స్లో ఈ ఉండేది, కానీ అది శిథిలమైపోవడం వల్ల దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి మా చైర్మన్ గారి చొరవతోటి, మోహన్ రెడ్డి గారి చొరవతోటి దీన్ని ప్రెస్ క్లబ్కి ఇప్పించడం జరిగింది. ఇది మున్సిపల్ కమ్యూనిటీ హాల్ 19th వార్డు. శిథిలావస్థలో ఉన్న దీన్ని ఉపయోగంలోకి తేవాలని చెప్పి ప్రెస్ క్లబ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కొత్త కమిటీని ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రెస్ క్లబ్ చైర్మన్గా మన ప్రెసిడెంట్గా మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా గాది రమేష్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్గా దీకోట రవిశంకర్ గారు ఎలక్ట్ అయినందుకు వాళ్ళ కమిటీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఐక్యతతోటి ముందుకు పోవాలని చెప్పేసి నేను చిన్న మెసేజ్ వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఐక్యతతోటి అన్నీ సాధించగలుగుతాం. ఎన్నో కార్యక్రమాల్లో భాగమైనటువంటి ప్రెస్ మిత్రులకు కూడా చాలామంది పేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. ఎందుకంటే చాలా జీతాలు ఇబ్బందికర జీవితాలను గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇల్లు లేక కిరాయిలలో ఉంటున్న పరిస్థితి. ఈ విషయాలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి మా పెద్దలు మోహన్ రెడ్డి గారు, బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు మేమందరం తీసుకుపోయినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇప్పిద్దాం, వాళ్ళందరికీ కూడా ప్రెస్ మిత్రులందరూ కూడా ఇల్లు ఇప్పిద్దామని చెప్పేసి సార్ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి మా మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందని, ఖచ్చితంగా వాళ్ళందరూ ఐక్యతతో కలిసి వస్తే, గ్రూపిజం లేకుండా వస్తే దాన్ని ఖచ్చితంగా ఈ 6 నెలల కాలంలో, సంవత్సర కాలంలో పూర్తి చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ శుభ సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ప్రెస్ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు. మీడియా సంస్థలు ఈ రోజున వాళ్ళ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఇతర సిబ్బంది వాళ్ళందరి సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుంటాయి. అట్లనే జర్నలిస్ట్ యూనియన్లు ప్రధానంగా వాళ్ళ యూనియన్లో ఉన్న సభ్యుల యొక్క సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటాయి. అన్నీ అవసరమే, కానీ వీటన్నిటికీ కూడా చిన్న పత్రిక దగ్గర నుంచి, ఒక చిన్న టీవీ దగ్గర నుంచి ఒక పెద్ద పత్రిక, పెద్ద టీవీ దాకా అందరికీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలి. ముఖ్యంగా అది ప్రజలకు ఉపయోగపడాలి. అందరూ ఒక తాటి మీద ఉన్నప్పుడు, ఒక దగ్గర అడ్రస్ చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు జర్నలిస్టులని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానికి వేదిక ప్రెస్ క్లబ్. దురదృష్టవశాత్తు ప్రెస్ క్లబ్ కొంతకాలంగా యాక్టివ్గా లేదు, కానీ ఈ రోజున మళ్ళీ దాన్ని పునఃప్రారంభించడం జరిగింది. రాజకీయంగా కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా ఈరోజు మాత్రం అద్భుతమైన పునఃప్రారంభమని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా అన్ని యూనియన్లకు సంబంధించిన వ్యక్తులు కూడా, జర్నలిస్టులు ముఖ్యంగా అందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్లో పాల్గొంటున్నందుకు వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ యొక్క సేవల్ని వినియోగించుకోవచ్చు. గతంలో నాకు ప్రత్యక్షంగా అనుభవం, ఎంతోమంది ఎవరినైనా మీడియాకి ఏదైనా చెప్పుకోవాలి అని అంటే ఎక్కడ ఎవరికి చెప్పాలి అని ఒక సమస్యాత్మకంగా ఉండేది. ఈ రోజున ప్రెస్ క్లబ్ ఒక్కటే వేదికలో, ఈ వేదికలో ఏదైనా సమస్యని ఇక్కడ విన్నవించవచ్చు, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు, నాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, అందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా తీసుకెళ్ళగలిగే అద్భుతమైన అవకాశం.
అయితే దీంట్లో మళ్ళీ ఇక్కడ పాల్గొనే జర్నలిస్టుల విచక్షణ అనేది అత్యంత సహజంగా ఉంటుంది. అందరికీ కూడా ఆ విచక్షణాధికారం అనేది జర్నలిస్ట్ అన్నాక ఆయనకి తప్పనిసరిగా ఉంటుంది. ప్రెస్ క్లబ్లోకి వచ్చినంత మాత్రాన, ఇక్కడ ఏదైనా జరిగినంత మాత్రాన, ఒక ప్రెస్ మీట్ జరిగినంత మాత్రాన ఆ జర్నలిస్ట్ ఇక్కడ జరిగిన దానికి లోబడి ఉన్నట్టు కాదు. ఆయన విచక్షణ అనేది ఎప్పటికీ కూడా ఉంటుంది. ఒకవేళ ఆ విచక్షణాధికారం ఎప్పుడైతే జర్నలిస్ట్ కోల్పోతాడో ఈ వృత్తికే ఒక వృత్తియే తన ఏమంటారు గుర్తింపుని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున సోషల్ మీడియా విశృంఖలంగా వస్తున్న రోజున అందరూ అనుకుంటున్నారు సోషల్ మీడియా వల్ల ఇది ప్రధాన స్ట్రీమ్ ఏదైతే ఉందో జర్నలిస్టులతో కూడుకొని ఒక ప్రింట్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రధాన మీడియా ఇవన్నిటికీ ప్రాధాన్యత తగ్గుతుంది అని అంటున్నారు. కానీ నా దృష్టిలో అయితే ప్రాధాన్యత పెరుగుతుంది. ఒక విశ్వసనీయత లేకుండా వస్తున్న వార్తని ప్రజలు ఒకవేళ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తున్నారు, కానీ దాని అథెంటిసిటీ కావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ప్రధాన మీడియా ఏదైతే ఉందో దాంట్లో వచ్చి చూస్తున్నారు. కాబట్టి ఇది ఎప్పటికి కూడా జర్నలిస్ట్కి ఆ వాల్యూ తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా సమాజంలో అన్ని వ్యవస్థల్లో ఉన్నట్టే జర్నలిస్ట్ వ్యవస్థలో కూడా సమస్యలు ఉన్నాయి, లోటుపాట్లు, తప్పులు కూడా ఉన్నాయి. వాటిని ఏదో ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అన్ని వ్యవస్థల్లో ఎట్లయితే తప్పులొప్పులు మనం ఎంచుతున్నామో అదేవిధంగా జర్నలిస్ట్ వ్యవస్థను కూడా చూడాలి అన్న ఉద్దేశంతో అని అందరికీ కూడా రాజకీయ నాయకులకి, ప్రజలకి, అధికారులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఎన్నికైన నూతన కార్యవర్గానికి ముఖ్యంగా అధ్యక్షులు పులిమామిడి మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా కార్యదర్శి గాదే రమేష్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు రవిశంకర్ గారికి, కోశాధికారి రవి గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నూతనంగా ఏర్పాటు చేసుకున్నాం అనుకునే నాటి నుంచి గత 5 రోజులుగా ప్రతి ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసినా ప్రెస్ క్లబ్ అనేది చాలా అవసరం. వేదిక లేకపోవడం వల్ల మనం ఎవరం కలవలేకుండా పోతున్నాం, మనకున్న సమస్యలు కూడా పరిష్కారం కాలేకుండా పోతున్నాయి. కాబట్టి అందరం ఒక వేదికకు రావాల్సిన అవసరం ఉంది. దాన్ని తప్పకుండా చేసుకున్నామని చెప్పి మీరందరూ ఇచ్చిన సహకారం, తోడ్పాటు, మద్దతు ఎప్పటికీ మరవలేంది. ఇది కొత్త సార్ అన్నట్టు కొత్త యుగం కోసం నాంది పలికినట్లే. మనం కొద్దిగా బయట మన మిత్రుడు అటు ఇటు చిన్న చిన్న ఏమన్నా కానీ అదంతా మనం సర్దుబాటు చేసుకుంటాం, మాట్లాడతాం, వాళ్ళందరినీ మనతో ఉంటాం, మనం వాళ్ళతో ఉంటాం, వాళ్ళు మనతో ఉంటారు. 1-2 రోజులు అట్లాంటి వాటికి కూడా పులి స్టాప్ పెట్టబోతున్నాం. ఎవరం శత్రులం కాదు, అందరం వృత్తిపరంగా కలిసిన వాళ్ళం. ఇప్పుడు స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా మారిపోతున్నాం మనం అందరం. ఇందులో ఎవరు కామెంట్ చేసినా ఎవరు కూడా కోపోద్రులు కావద్దు, ఎలాంటి ఇబ్బంది లేదు. సార్ చెప్పాడు, అందరం 1-2 రోజులు అందరం కలిసిపోతున్నాం. ఈ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి పిలువగానే వచ్చేసిన మీ అందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ అన్నట్లు జర్నలిజానికి ఎప్పటికీ కూడా విలువ తగ్గుతుందంటారు, కానీ తప్పు. ఎన్ని సోషల్ మీడియాలో వచ్చినా పేపర్లను, టీవీలను వచ్చిన తర్వాత దాన్ని జనం విశ్వసిస్తారు. కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. మనమే అంత ప్రజలు విశ్వసించే స్థాయిలో మనం కూడా పనిచేద్దామని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.